ఒకప్పుడు విశాఖపట్నం ఉక్కులో ఉద్యోగం ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. అందరికన్నా శాలరీ ఎక్కువని, మంచి క్వార్టర్సు, మంచి స్పెషలిటీసు, మంచి హాస్పిటల్, తగు సదుపాయాలన్నీ ఉన్నాయి, ట్రాన్స్‌పోర్ట్ ఉన్నది, క్యాంటీన్ ఉన్నది అనే ఇటువంటి ఆలోచనలతో ఒకప్పుడు యువత విశాఖపట్నం ఉద్యోగాలకు ఎగబడేవారు. అయితే ప్రస్తుత పరిస్థితులన్నీ మారిపోయి తలకిందులైపోయాయి. దీనిలో కార్మికుల పాత్ర చాలా నామమాత్రమే. అధికారులది, వ్యవస్థలది, ముఖ్యంగా ప్రభుత్వానిదే తప్పు. చాలా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఉక్కు గనులు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వాలు మరి విశాఖపట్నం ఉక్కు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశాయో తెలీదు. ఆ విషయాన్ని పక్కన పెట్టి విశాఖపట్నం ఉక్కుకి లాస్ వస్తుందనే ప్రలోభాలు జనాల్లో కలగజేసి ఆ విశాఖ ఉక్కుని మూసేయడానికి ప్రయత్నించారు. అయితే అదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయం, ఈ నెలగానే నిలబెడతామని అనుకున్నాయి. కానీ కొంతమంది మేనేజ్మెంటు లేదా కొందరి స్వార్థం వలన ఇప్పుడు కూడా విశాఖ ఉక్కును కాపాడే పరిస్థితిలో నత్తనడకనే సాగుతుంది. ఎందుకంటే విశాఖ ఉక్కు నిలబడాలంటే కార్మికులు కష్టపడి ఒళ్ళొంచి పనిచేసినంత మాత్రానో, మేనేజ్మెంటు పర్ఫెక్ట్గా నడిపినంత మాత్రం అవ్వదు. అది గనులు కేటాయించడం ద్వారాను, లేదా దానికి మరికొన్ని టెక్నికల్ పాయింట్స్ అన్ని యాడ్ చేసి మనం ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారాను చేస్తేనే అవుతుంది. ఆహారం పెట్టకుండా మనిషిని ఎదగమంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో, గనులు లేకుండా విశాఖ ఉక్కుని ఎదగమండం కూడా అంతే దౌర్భాగ్యంగా ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వాలు స్పందించి చాలా ప్రైవేట్ కంపెనీలకు కూడా గనులు ఇచ్చారు. విశాఖ ఉక్కుకి ఎందుకు గనులు కేటాయించారో అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ రకంగా చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ విశాఖ ఉక్కును కూడా గనులున్న ప్రభుత్వ సంస్థలైనటువంటి సెయిల్లోనో దేనిలోనో మెర్చేసి కలిపి చేసినా బాగుంటుంది. ఇది ఒక సామాన్యుడిగా నా సలహా మాత్రమే. కేవలం 25,000 రూపాయలకి కాంట్రాక్ట్ లేబర్ని అపాయింట్ చేసుకొని వాళ్లతో 12 గంటలు చేస్తున్నట్టు ఒక అభియోగం కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ చాలా మంది కార్మికులు నెత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. 12 అవర్స్ చేయడం అంటే ఒక కార్మికుడికి ఎంత కష్టమో ఆలోచించండి. ఒక లెక్చరరు, లేకపోతే ఒక వైద్యుడు, లేకుంటే ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కూడా అలాగే 12 అవర్స్ పనిచేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక మనిషి 8 గంటల కన్నా ఎక్కువ చేయలేడు, ముఖ్యంగా కార్మికుడు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించలేకపోతున్నాయి. పూర్తిగా విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మికుల హక్కులన్నీ కూడా హరించారు. దానికి అందరూ కారణమే. అధికారులు అయి ఉండొచ్చు, యూనియన్ నాయకులు అయి ఉండొచ్చు, కొందరు దుర్మార్గులైనటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చు. కానీ మనందరికీ కావాల్సింది విశాఖ ఉక్కు మనుగడ. ఆ రకంగా ఆలోచిస్తే మళ్ళీ విశాఖ ఉక్కుకు మంచి రోజులు వచ్చేనా అని తలంచుకుంటే భయము, బాధ రెండు వేస్తున్నాయి. ఒకప్పుడు విశాఖ ఉక్కులో జాబ్ అని ఎంత గర్వంగా చెప్పుకునే వ్యక్తులు ఈరోజు విశాఖ ఉక్కులోనా అంటే పబ్లిక్ అంతా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు సిక్ అయిపోయిన ఇండస్ట్రీ అయినటువంటి షిప్ యార్డ్ను కూడా కొందరు అధికారులు, కొందరు రాజకీయ నాయకులు పూనుకొని దాన్ని కూడా బ్రతికించి నిలబెట్టారు. అదే BHPని కూడా నిలబెట్టారు BLలో కలిపి. ఆ రకంగా విశాఖ ఉక్కును కూడా దేంతో మెర్జీ చేసైనా, లేదంటే ఒక చర్యలు తీసుకొని దానికి గనులు కేటాయించైనా విశాఖ ఉక్కును సమర్థవంతంగా తయారు చేయాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రాణాల బలిత్యాగంతో పుట్టిన సంస్థ అది. అటు ఆంధ్రాలోను, ఇటు తెలంగాణలోను ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి. అటువంటి విశాఖ ఉక్కుని కేవలం కొందరు వ్యక్తుల స్వార్థం కోసం నిరాదరణ గురి చేయడం భావ్యం కాదు. కనుక దయించి ఇకనైనా పెద్దలు, ముఖ్య అధికారులు, మరి కేంద్ర ప్రభుత్వం పూనుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ ఉక్కుని సమర్థవంతంగా నడిపించి కార్మికులు కూడా తగు చేస్తారని మై మీడియా ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.